అంకిత హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నా. హ్మ్. ఏంటి అసలు ఎక్కడ పుట్టారు? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లైఫ్? నేను పుట్టింది ఒరిస్సా జైపూర్‌లో పుట్టాను. సో, మా ఫాదర్ అక్కడ జాబ్ యూపీ గాజియాబాద్‌లో వర్క్ చేసేవాళ్ళు. ఓకే. సో, అట్లానే మా మా మమ్మీ ఒక కోరాపుట్‌లోని సో, తను బోర్న్ అయింది. హ్మ్. అక్కడే నాకు ఇచ్చింది జన్మ. సో, అక్కడి నుంచి నా చైల్డ్‌హుడ్ మొత్తం యూపీ గాజియాబాద్‌లోనే అయింది. సో, హ్మ్. చైల్డ్‌హుడ్‌లోనే నాకు 7 ఇయర్స్ నుంచి నాకు చేంజెస్ అన్నీ కనిపించాయి. సంథింగ్ రాంగ్ ఉంది అని నాకు తెలుసు కానీ అది ఏంటి రాంగ్ నాకు తెలీదు. ఏ ఏజ్‌లో? అది 7 ఇయర్స్. 7 ఇయర్స్. 7 ఓకే. ఇయర్స్‌కి. 7 ఇయర్స్‌కి ఎట్లా అనిపించింది, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు నేను వాళ్ళ లైఫ్ స్టైల్‌లోనే ఫిట్ ఎందుకు కాలేకపోతున్నాను? ఎందుకు నాకు లోన్లీనెస్ ఎందుకు అనిపిస్తది ప్రతిసారి? సో, అట్లానే నా చైల్డ్‌హుడ్ మొత్తం అంతేం మంచిగా జరగలేదు. ఓకే. సో, నా లైఫ్ ఎట్లా జరిగింది మొత్తం సింగిల్‌గానే వెళ్ళింది. సింగిల్‌గానే నాకు ముందు చిన్నప్పటి నుంచి ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అంటే ఇలా మీకు ఉండడం వల్లనా? లేకపోతే మేబీ ఇలా నార్మల్‌గానా? ఉండడం వల్ల కూడా కొంతమంది నన్ను ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళకి చెప్పారా? నేను వాళ్ళకి నాకే అప్పుడు ఐడియా అంతేం లేదు. ఏదో హ్మ్. సంథింగ్ రాంగ్ ఏదో నడుస్తుంది. హ్మ్. ఎందుకు రాంగ్ అని నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. సో, అర్థమయ్యేది కాదు. ఎవ్వరికి డిస్కషన్ చెప్పలేను. మా హ్మ్. అమ్మ, నాన్నకి కూడా చెప్పుకోలేను. వాళ్ళంత ఏం చదువుకోలేదు. సో, వాళ్ళకి చెప్పినా కూడా ఏమవుతది అని నేను అనుకున్నాను. సర్లే నా జీవితం ఇట్లానే ఉంది. అట్లానే సో, ముందు స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం. సో, ఓకే. నైన్త్ క్లాస్ నుంచి క్రాస్ డ్రెస్సింగ్ చేయడం ఇష్టపడాను. సో, ఓకే. నాకు అమ్మాయిలుగానే డ్రెస్ ఏసుకోవాలి అని నాకు చాలా ఇష్టం ఉండేది. ఎందుకు హ్మ్. అబ్బాయిల డ్రెస్ కానీ ఎవ్వరు ఇంట్లో లేకపోతే సో, నేను అమ్మాయి బట్టల్లోని ఏసుకున్నాను. అంటే ఫస్ట్ మీరు అబ్బాయే. హ్మ్. నేను అబ్బాయి అబ్బాయిగానే నుంచి బోర్న్ అయ్యాను. అమ్మాయి. అబ్బాయిగానే బోర్న్ అయ్యాను. నాకు అబ్బాయి మెంటాలిటీ అస్సలేం లేదు. నాకు లైఫ్ స్టైల్ అబ్బాయిలా ఉండాలని కూడా నాకు లేదు. చిన్నప్పటి ఓకే. నుంచి అమ్మాయిగానే నన్ను అమ్మాయి అనుకున్నాను చిన్నప్పటి నుంచి. హ్మ్. సో, అమ్మాయిగానే నేను అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఏం ఆటలు ఆడతారు. సో, అలాంటివి నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ అబ్బాయిలతోని క్రికెట్ ఇయన్నీ నాకంత ఇష్టం ఉండేది కాదు ఓకే. చిన్నప్పటి నుంచి. సో, చిన్నప్పటి నుంచి అలా అయినా నేను ఫిక్స్ అయ్యాను. సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం. ఈ సొల్యూషన్ ఏదైనా మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. 10థ్ నాది గాజియాబాద్‌లోనే అయింది. తర్వాత మా పేరెంట్స్‌కి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా మమ్మీ, డ్యాడీ విడిపోయారు. ఓకే. సో, విడిపోయిన తర్వాత సో, అంటే వాళ్ళ పర్సనల్ వల్ల విడిపోయారా? మీరు పర్సనల్ వల్ల. మీ సో, వల్లేనా? పర్సనల్ వల్ల. మా డ్యాడీ ఏంటి వాళ్ళ మదర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ మదర్ ఒక 100 ఇయర్స్. ఓకే. ఓకే. 100 ఇయర్స్. సో, మాకంతా ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. సో, ఒక పిల్లలు, భార్య అంతా పట్టించుకునే వాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళకి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో, అంతా మా మమ్మీతోని ఒక మోసం చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. అన్నీ ఆయనంటే నాకు ఎప్పటికైనా అసహ్యం. ఎందుకో హ్మ్. ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. ఓకే. ఒక ఫాదర్ ఒక ఒక ఫాదర్ ఎవరికైనా చిల్డ్రన్స్‌కి తన ఫాదరే హీరో. నాకు నా ఫాదర్ అంటే చాలా అసహ్యం. ఆయనకొక ఓకే. రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. హ్మ్. సో, తర్వాత నాకు 10థ్‌లో మంచి మార్క్స్ వచ్చాయి. సో, నేను చాలా బ్రైట్ స్టూడెంట్. సో, దాన్ని బట్టి నాకు శ్రీ చైతన్యలోని ఇంటర్మీడియేట్‌లోని సీట్ వచ్చింది. సో, స్కాలర్‌షిప్‌లో చదువుకున్నాను. ఇంటర్‌లోని బాయ్స్ క్యాంపస్. ఓకే. నాకు బాయ్స్ క్యాంపస్‌లో ఎట్లా ఉండేది, నాకు చాలా కష్టంగా అనిపించింది నాకు. సో, హ్మ్. ఎట్లా ఉండేది ఇప్పుడు ఎవ్వరికి నేను చెప్పుకోలేను. ఓకే. ఎవ్వరికి ఏమనలేను. నా హ్మ్. లైఫ్ ఏంటి వచ్చి బ్యాక్ బెంచ్‌లో కూర్చొని నా లైఫ్ ఇట్లానే బాయ్స్ క్యాంపస్ మీకందరికీ తెలుస్తది. సో, ఇంటర్మీడియేట్‌లోని మార్క్స్ ఇంపార్టెంట్. సో, అప్పుడు నేను చెప్పుకో దాన్ని కాదు. నాకప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఏం లేరు. ఓకే. సో, ఫ్రెండ్స్ లేరు. సో, అట్లానే నా లైఫ్ మొత్తం లోన్లీనెస్ అనిపించింది. నాకు ఫ్రెండ్స్‌గా ఉన్నారంటే బుక్స్. ఎక్కువ చాలా ఓకే. సరే నా బుక్స్ మీద నేను చాలా స్పెండ్ చేసి ఓకే. నాకు కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. ఓకే. సో, అది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్. హ్మ్. బీటెక్ బీటెక్‌కి వచ్చాను. సో, బీటెక్ నేను మంచి కాలేజ్‌లో చేశాను. ర్యాంక్ వచ్చింది. టియర్ 1 కాలేజ్‌లో చదువుకున్నాను. సో, కాలేజ్ ఓకే. నేమ్ అయితే చెప్పుకోలేను. హ్మ్. సో, దాంతో పాటు
నేను చదువుకున్నాను సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నాకు ర్యాంక్ వచ్చింది, నాకు మంచి ర్యాంక్ బట్టి నాకు సిఎస్సి వచ్చింది. సిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మొత్తం జోవిల్గానే జరిగిపోయింది. ఓకే. ఈ కొత్త ఇంట్రొడక్షన్స్ అవుతుంది, కొత్త హెచ్ఎన్బిఎస్ ఉంటాయి కదా, నేమ్ ఇవన్నీ రోల్ నెంబర్స్ ఇవన్నీ మాకు అసలేం తెలియదు కదా. 1-2 నుంచి నరకం పడ్డాను. ఓకే. 1-2 నుంచి ఎట్లా కాలేజెస్లోని ఎట్లా ఉండేది నా అట్మాస్ఫియర్, నా కాలేజ్లోని మాకు ఎలా ఉంటాయి మా బెంచెస్లోని, అందరూ అబ్బాయిలు అమ్మాయిలు రౌండ్ బెంచెస్ ఉంటాయి మాకు, రౌండ్ బెంచెస్. ఇక్కడ అబ్బాయిలు కాదు, ఇక్కడ అమ్మాయి అట్లా కాదు, రౌండ్ బెంచెస్. సో ఆ రౌండ్ బెంచెస్లోని ఎట్లా ఉండేది, అందరూ ఫస్ట్ ఇయర్లో వచ్చి అందరూ ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు. అక్కడ నాకు అర్థమయ్యేది కాదు, నేను వాళ్ళలానే ఎందుకు నేను బిహేవ్ చేయలేకపోతున్నాను. ఒక విషయం, మీరు కాలేజ్కి వెళ్ళేవారు కదా, లేడీ గెటప్ లో వెళ్ళేవారా, బాయ్ గెటప్ లో? నేను బాయ్ గెటగానే. అప్పుడు నాది మొత్తం ట్రాన్సిషన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు కదా. అయినా మీలో ఫీలింగ్స్ ఉన్నాయన్నారు. ఫీలింగ్స్ ఉంటే అది ఫీలింగ్స్ ఒకటి చెప్తాను మీకు, ఫీలింగ్స్ అయితే ఉండొచ్చు కానీ అప్పుడు అంత యాక్సెప్టెన్సెస్ లేదు. కాలేజెస్ వాళ్ళకి చెప్తాను, ఓకే అండి నాకు అమ్మాయి బట్టల్లోనే రావాలి, అట్లా అయితే కాలేజెస్ వాళ్ళు కూడా నాకు అలౌట్ చేయరు కదా. సో మెయిన్ థింగ్ అంటే నాకు స్టడీస్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి. నాకు స్టడీస్ నాకు 1-2 నుంచి కాలేజెస్ మీద చిరాకపోయింది. నాకు ఎడ్యుకేషన్ కోసం మీ ఫీలింగ్స్ కూడా మీరు ఆపుకున్నారు. కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకటి ఎడ్యుకేషన్ లేకపోతే నేను ఎట్లా బతుకుతాను. ఇప్పుడు నాకు మంచి జాబ్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలోనే, ఓకే అంకిత సింగ్ ఉంది, ఇవన్నీ మనం అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1-2లోని ఏమైంది, ఇప్పుడు నాకు 1-2లోని సో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి నాకు చిరాకు అనిపించింది కాలేజ్లోని. సో ఎక్కువ నేను బంక్ కొట్టేదాన్ని. ఎందుకు కొట్టేదాన్ని, అప్పుడు ఎట్లా ఉండేది, నాకు కాలేజెస్కి వెళ్ళడం భయం. సో ఏంటమ్మా ఇది కాలేజా ఏంటి ఏదో అక్కడ వస్తే అందరు అమ్మాయిలు కూర్చునేవాళ్ళు. సో నేను వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతున్నాను, వాళ్ళకి షేర్ చేస్తే అది ఎంత స్ప్రెడ్ అవుతుందని ఆ భయం. సో దానివల్ల బంక్ వల్ల సో అన్నీ అయింది. సో 1-1 అన్నీ ఆల్ క్లియర్, 1-2 కూడా ఆల్ క్లియర్ అయిపోయాను. సో 2-1 సెమిస్టర్స్కి వచ్చాను. 2-1 సెమిస్టర్స్కి ఇంకా ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా ఇంట్రెస్టే రావట్లేదు. ఎందుకు కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. సిఎస్సికి కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఎగ్జామ్ సెషన్స్ ఉంటాయి, అన్నీ ఉండేది. అమ్మ జీవితం ఏంటి, నాకు ఒక్క లెవెల్లో నాకు ఈ ప్రాబ్లం ఉండేది. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక సబ్జెక్ట్ చెప్పుకొని ఇది చెప్పుకొని ప్రాక్టికల్స్ ఉండేది. సో అట్లా ఉండేది. అప్పుడు నేను కాలేజ్కి వెళ్ళలేదు. 2-1 సెమిస్టర్ ఏం వెళ్ళలేదు. నా అటెండెన్స్ పర్సంటేజ్ ఉండేది 58% అటెండెన్స్. ఓకే. ఆల్మోస్ట్ యాప్స్కాన్ కేటగిరీలో వెళ్ళిపోయాను, యాప్స్కాన్. ఓకే. సో అప్పుడు నా టీచర్ అదే అడిగారు, చెక్ చేశారు, ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి. నాకు సురేష్ సార్, లలిత మేడం వాళ్ళిద్దరూ నాకు ప్రొఫెసర్స్. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, 10th మార్క్స్ చూసారు, ఇంటర్ చూసారు, ఎంత మంచిగా మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ కూడా అంత మంచిగా వచ్చింది. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఫస్ట్ ఇయర్ అన్నీ క్లియర్ అయ్యావు, ఇప్పుడు ఎందుకు కాలేజ్కి రావట్లేదు. ఆ సెమిస్టర్స్ నేను ఎగ్జామ్స్ ఏం రాయలేదు. 2-1 సెమిస్టర్ ఇంట్లో కూడా నేను చెప్పలేదు, ఇంట్లో వాళ్ళు కూడా తెలీదు. ఎగ్జామ్స్ అయినప్పుడు నాకు భయం ఉండేది, ఎగ్జామ్ రాయాలా లేదా. ఆ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, నాకు ఎగ్జామ్ వద్దు. నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు మా సురేష్ సార్, లలిత మేడం చూసారు, అంత మంచిగా చదువుకున్నావు, ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్ క్లియర్ అవ్వడానికి ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఏంటి ఒక మినిమం ఎగ్జామ్ కూడా అటెండ్ చేయట్లేదు, నువ్వు అటెండ్ చేస్తే పాస్ అవుతావు కదా, ఎందుకు చేయట్లేదు, ఎగ్జామ్ అటెండ్ చేయట్లేదు. నేను అప్పుడు చెప్పాను లలిత మేడంకి, సురేష్ సార్కి, సార్ నాకు ఇట్లా ఫీలింగ్ ఉంది, నాకు ఇట్లా మారాలి ఉంది, ఎట్లా ఉంది, నాకు చేంజ్ అవ్వాలి ఉంది, ఏం చేస్తే బెటర్. నేను డ్రాప్అవుట్ అయిపోవడానికి నేను చూస్తున్నాను, నేను డ్రాప్అవుట్ అయ్యి నేను కొంతమంది నాలానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో నేను కూడా ఇట్లా మారుతాను. అయితే నాకున్న మేడం లలిత మేడం, తను గూగుల్లో వర్క్ చేసింది. సో తను గూగుల్లో వర్క్ చేసుకొని తను ఫ్యామిలీ వల్ల జాబ్ క్యూట్ చేసుకొని ఒక లెక్చరర్గా వచ్చింది ఆమె. సో ఆమె అదే అనేది నాకు తెలుసు,
నువ్వు ఇట్లా చేంజ్ అవుతున్నావు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను. యు ఆర్ మై ద ఫస్ట్ స్టూడెంట్. నేను చూసాను గూగుల్ కంపెనీలోనే వర్క్ చేసినప్పుడు. సో ఇండియాలో నేను ఏం చూడలేదు, కానీ యూఎస్లోని మీగా ఇట్లా చేంజ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, హైయర్ డెసిగ్నేషన్లో ఉంటారు. ఓకే. సో హైయర్ డెసిగ్నేషన్లో ఉంటారు. వాళ్ళిద్దరు ఏమన్నారు, స్టడీ కంప్లీట్ చేయమని అన్నారు. స్టడీస్ ఎట్లయినా స్టడీస్ కంప్లీట్ చేయు, స్టడీస్ అయితే నీకు రెస్పెక్ట్ ఉంటుంది, నువ్వు ఏదైనా అబ్బాయి అవుతావా అమ్మాయి అవుతావా అది నీ ఇష్టం, నీ లైఫ్కి మేము ఏదైనా వద్దని అన్నాం రెస్పెక్టే ఇస్తాం, అది నీ ఇష్టం. కానీ నువ్వు చదువుకొని బయటికి వెళ్తే నీకు రెస్పెక్ట్ ఇంకా బయటికి వస్తుంది, నీకు ఇంకా అందరూ ఇస్తారు రెస్పెక్ట్. మన జనాల్లోని చాలామంది ఎట్లా వర్డ్స్ అంటారు, వాళ్ళు అదే అన్నారు. ఇప్పుడు నువ్వు చదువు మానేసావు, డ్రాప్ అవుట్ అయ్యావు, నీకు అందరు ఎట్లా వర్డ్స్ పిలుస్తారు, ఇజరా అని పిలుస్తారు, కొజ్జ అని పిలుస్తారు, చెక్క అని పిలుస్తారు. ఆ వర్డ్స్ నీకు అవసరమ్మా అని నాకు మా మేడం అనింది. ఆ వర్డ్స్ నీకు చాలా అవసరమ్మా, అలాంటి వర్డ్స్తోని నువ్వు బయటికి వెళ్ళాలని అవసరమా? అప్పుడు నేను అదే అన్నాను, మేడం ఏం చేస్తే బెటర్ మీరే చెప్పండి. మేడం అదేనా ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి. సో 2 నుంచి నేను కాలేజెస్కి రెగ్యులర్గా వెళ్ళాను. సో 2 నుంచి సో నాకున్న 2 బ్యాక్లాగ్స్ ఉన్న ఈ అన్నీ క్లియర్ చేసుకున్నాను. సో 2 నుంచి సో నేను ప్రతి 2 నుంచి నేను కాలేజ్కి టాప్ చేశాను. సో నా క్లాస్కి టాప్ చేశాను. సో అందరు షాక్ అయ్యారు. సో చాలామంది ఏమనుకున్నారు, సో అంకిత ఏంటి ఇప్పుడు తను 2-1లోనే ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వట్లేదు, సో తనకి ఇంట్రెస్ట్ లేదు, తనది చాప్టర్ ఫుల్ స్టాప్ అయిపోయింది అని చాలామంది నాకు వచ్చాయి, నాకు కామెంట్స్ వచ్చాయి. ఓకే. సో అందరికీ నేను ప్రూఫ్ చేసేసుకున్నాను 2 నుంచి. సో కాలేజ్కి వెళ్ళాను. సో అప్పుడు కూడా కాలేజ్ ఎట్లా వెళ్ళాను, కాలేజ్కి 75 వరకు నేను వెళ్ళాను. 100%గా 75 అటెండెన్స్ వరకు మేనేజ్ చేసుకొని వాళ్ళు ఎట్లా ఉండేది, ఏం బుక్స్, ఏం ఆథర్స్, నా ఫ్యాకల్టీస్కి అడిగి సో ఎలాంటి బుక్స్, ఏం ఆథర్స్ చదువుకుంటే బెటర్, ఎలా పాస్, వాళ్ళ గైడెన్స్ బట్టి చాలా 80% నేను కాలేజ్లో లైబ్రరీలోనే స్పెండ్ చేశాను. ఓకే. సో లైబ్రరీలోనే సో ఎగ్జామ్స్ క్లియర్ అవ్వాలి, సో పాస్ అవ్వాలి, దానివల్ల నేను చేశాను. అది చేసుకున్న తర్వాత 2 నుంచి 3-1 నుంచి అన్నీ ఆల్ క్లియర్, నాకు ఆల్ క్లియర్. సో అది అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఒక స్టార్టప్ కంపెనీలోనే జాబ్ చేశాను. స్టార్టప్ కంపెనీలోనే జాబ్ చేసిన తర్వాత 1.5 year స్టార్టప్ కంపెనీలో చేశాను. మంచి ప్యాకేజ్ ఇచ్చారు. సో అది దాన్ని బట్టి చేసుకున్న తర్వాత అదే హెల్త్ కేర్ కంపెనీ, హెల్త్ కేర్ డొమైన్లో చేశాను. ఇప్పుడు చేసిన తర్వాత ఎట్లా అనిపించింది అక్కడ, ఓకే బాగానే ఉంది. సో 1.5 year అయిపోయింది, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను. సో ఇప్పుడు మనం చెప్పుకుంటే బెటర్. సో నేను ఇట్లా చేంజ్ అవుతానని నేను అనుకున్నాను. అక్కడ అవేర్నెస్ ఏం లేదు, అక్కడ జెండర్ పాలసీస్ ఇలాంటివి ఏం ఉండేది కాదు అక్కడ. ఆ కంపెనీకి నేను మేనేజర్స్కి, మా మేనేజింగ్ డైరెక్టర్కి చెప్పా, సార్ నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, సో నేను చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను, సో ఇట్లా మారాలి ఉంది, సో నేను ఇప్పుడు నుంచి ఫీమేల్ అటెండెన్స్ స్టార్ట్ చేస్తాను, హార్మోన్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఈ ప్రొసీజర్ నేను స్టార్ట్ చేస్తాను, మీ నుంచి నాకు సపోర్టింగ్ ఏమైనా ఉన్నాయా? సో అట్లా చెప్తే వాళ్ళు ఏమన్నారు, సో మేమైతే మీకు సపోర్ట్ చేయం, ఐదర్ మీరు అబ్బాయిగా ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే జాబ్ మానేయండి అట్లా అని అనేసారు నాకు ఫస్ట్ కంపెనీ వాళ్ళు. సో ఫస్ట్ కంపెనీ అయితే నేను అదే అన్నాను, సార్ ఎందుకు ఇట్లా అంటున్నారు, ఇప్పుడు ఎక్కడైనా వర్క్ ప్లేస్లోని మీరు ఆ పర్సన్కి జెండర్ చూస్తారా, స్కిల్ చూస్తారా? నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆయన ఏంటి అన్నారు, స్కిల్లే చూస్తాం, జెండర్ మ్యాటరే కాదు. నేను అదే మీ క్వశ్చన్స్లోని ఆన్సర్ ఉంది. నేను మీకు ఏం అడిగాను, వర్క్ ప్లేస్లో ఏం చూస్తారు, జెండర్ చూస్తారా, ఆ పర్సన్ స్కిల్ చూస్తారు, స్కిల్లే చూస్తారు కదా. సో నేను అదే అన్న జడ్జ్ నేను అదే అన్న మీరు నా స్కిల్ చూసి జడ్జ్ చేయండి, సో జెండర్ చూసి ఎందుకు? ఆయన ఏంటనే సార్ ఇదన్నీ మాకు తెలియదు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, మీరు ఇట్లా చేంజ్ చేసుకుంటే మా ఆఫీస్ ఏమనుకుంటారు, కొలీగ్స్ ఏమనుకుంటారు, ఒక ట్రాన్స్జెండర్ పక్కన కూర్చోవాలా, ఇవన్నీ వచ్చాయి.
సో నేను అదే అన్నాను, సరే ఇంకేం చేస్తే బెటర్ చెప్పండి, ఏం చేస్తే బెటర్ అదే అన్నారు. సో మీరు రిజైన్ ఇచ్చేయండి అని అనేసారు. సో యూ హ్యావ్ టు రిజైన్. సో నేనేమంటే సరే ఓకే దట్స్ ఫైన్, నేను రిజైన్ ఇచ్చేస్తాను మీకు. ఓకే నేను వెళ్ళిపోతానంటే దానివల్ల జెండర్ వల్ల మీరు నన్ను తీస్తున్నారు, ఓకే దట్స్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను ఏడిపించారు, ఓకే మీరు నా జెండర్ వల్ల ఏడిపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, నాకంటే మీరు చాలా ఫేస్ చేస్తారు. సో అట్లా చెప్తే మీరు నా జెండర్ వల్ల బాగా క్వశ్చన్ చేసి నన్ను ఏడిపిస్తాను పదే సరే. నాకు ఆ కంపెనీలోని నా ఎండి మేనేజర్స్ వాళ్ళకి నేను ఎప్పటి నుంచో చెప్పాను, నాకు విత్ ఇన్ 6 months పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది, స్టార్ పర్ఫార్మర్గా అంతా చేసేది. ఎప్పటి నుంచి నా ఐడెంటిటీ బయట పెట్టానంటే అప్పటి నుంచి నా కష్టాలే స్టార్ట్ అయింది. నాకు ఎట్లా చెప్పేవాళ్ళు నీకు వర్క్ రాదు, నువ్వు కొజ్జాదానివి, నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడ, ఎందుకు పని చేస్తున్నావు, అవసరమా, దొబ్బియొచ్చు కదా, ఏ వాష్రూమ్స్కి వెళ్తావు, మేల్ దాంట్లో వెళ్తావా ఫీమేల్ వాష్రూమ్కి వెళ్తావా, నీకు మేల్ వాష్రూమ్స్లో కూడా అలౌడ్ ఇవ్వను, ఫీమేల్ వాష్రూమ్స్లో కూడా ఇవ్వను, సో నువ్వు ఎక్కడ పోస్తావు, అదే ఇట్లాంటి. అసలు మీరు ఏ వాష్రూమ్కి వెళ్ళేవారు? అప్పుడు నేను అబ్బాయిల అటాచ్లో అంటే అబ్సల్యూట్లీ ఐ వాంటెడ్ టు గో బాయ్స్ వాష్రూమ్. ఎందుకు అప్పుడు నాకు బియర్డ్ ఉండేది, అన్నీ ఉండేది అప్పుడు. సో నేను ఎప్పుడైనా ఒకసారైనా అబ్బాయి గెటప్లో ఉండి ఫీమేల్ వాష్రూమ్కి వెళ్ళారా మీరు? హైలీ ఇంపాసిబుల్ మన ఇండియాలోని. సో అబ్బాయి లుక్స్ కాబట్టి సో మనం ఫీమేల్ వాష్రూమ్స్కి ఎలా వెళ్ళగలుగుతాం? హైలీ ఇంపాసిబుల్. ఎవరు లేనప్పుడు కానీ ఇలా నేను చేయను, అది ఎథిక్స్ కూడా కాదు. ఓకే, అది మినిమం ఎథిక్స్. ఇఫ్ యు ఆర్ ఫీమేల్ అటాచ్గా ఉంటే దెన్ యూ కెన్ యూస్. సో నేను వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను, ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెట్టుకున్నాను. సో వాళ్ళు యాక్సెప్టేబుల్స్ చేశారు, అక్కడ ఆల్ జెండర్స్ వాష్రూమ్స్ ఉండేది. సో ఆల్ జెండర్స్ వాష్రూమ్ ఉండేది. సో ఇప్పుడు 1 year అయిన తర్వాత నేను ట్రాన్సిషన్స్కి ఇట్లా చేంజ్ అయితే ఎట్లా ఉంటుంది, సో మాకు ఎలా ఉంటుంది, క్లినికల్ సైకలాజిస్ట్ నుంచి సైకాట్రిస్ట్ నుంచి లెటర్స్ కావాలి. సో ఈ లెటర్స్ దేనికి అని, ఈ జర్నీ కంటిన్యూ చేయడానికి అదొకటి ఉంటుంది. సో నేను క్లినికల్ లెటర్ అనేది మస్ట్ కంపల్సరీ. ఓకే, ఎవరు ఇస్తారు అది? అది సైకాట్రిస్ట్ ఇస్తారు. సో నాకు కొన్ని టెస్టులు పెట్టారు, క్లినికల్ సైకలాజిస్ట్ వాళ్ళు టెస్ట్. సో మనకి ఐక్యూ టెస్టులు అన్నీ ఉంటాయి. ఐక్యూ ఎంత, మెంటల్ స్టెబిలిటీ ఎంత ఉంది, సో తను ఏంటి, ఇన్ఫెక్షనా ఏంటి, తను అట్రాక్ట్ అవుతుందా ఏంటి, ఆపోజిట్ జెండర్లోని ఏంటి ప్రాబ్లం ఏంటి, సో దాన్ని బట్టి వాళ్ళు టెస్ట్ పెట్టారు నాకు. సో టెస్ట్ పెట్టేసిన తర్వాత నాకు 4 or 5 సెషన్స్ అయింది క్లినికల్ సైకలాజిస్ట్ నుంచి. సో అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏమన్నారు, ఓకే సో వాట్ ఎవర్ ప్రతి సెషన్స్లోనే మీరు ఏం చెప్పారో అదే రిపీట్ అవ్వాలి. సెకండ్ సెషన్లో చేంజ్ అవ్వకూడదు వర్డ్స్ కూడా. సో చేంజ్ అవ్వకూడదు, అన్ని వర్డ్స్ నాకు మ్యాచ్ అయింది. అన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఏం ప్రాబ్లం అయ్యేది. సో ఇట్లా నాకు క్లినికల్ సైకలాజిస్ట్ ఒక మాట అనింది, ఏంటి అంకిత మీరు ఇట్లా చేంజ్ అవుతారు, డబ్బుల కోసం చేంజ్ అవుతారా, దీనికోసం చేంజ్ అవుతారా, ఇట్లాంటి క్వశ్చన్స్. లేదు మేడం, సో నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నేను అమ్మాయి అనుకున్నాను కాబట్టి అమ్మాయిగా మారాలని నేను అనుకున్నాను. ఈ లెటర్ అనేది మారాక ఇస్తారా, మారక ముందే? అదే జర్నీ, అది మనం చేంజ్ అవ్వాలైతే ఆ క్లినికల్ సైకలాజిస్ట్ నుంచి నాకు జెండర్ డిసోరియాగా వచ్చింది. ఇప్పుడు జెండర్ డిసోరియాకి జెండర్ ఇన్కాంగ్రియన్స్ కూడా అంటారు. సో దీనివల్ల ఏంటి, మనం బయాలజికల్గా ఏం జెండర్గా పుడతాం ఆ జెండర్ నుంచి మనకి మ్యాచ్ అవ్వదు. ఓకే, ఆ లెటర్ దానికి. తర్వాత సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో సైకాట్రిస్ట్ అదే అన్నారు, ఓకే నేనైతే మీకు లెటర్ ఇస్తాను కానీ సింగిల్ సెషన్లో ఇవ్వను, 3 sessions తీసుకుంటాను. 3 sessions ఏంటి సెషన్, ఫస్ట్ సెషన్లోనే నువ్వు ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ ఉంటుంది, ట్రాన్స్జెండర్ స్మైల్ పోర్టల్ ఉంటుంది, ఆ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్లోనే నువ్వు నీకు కార్డ్ వచ్చేలాగా నువ్వు చూడు. మీరు ట్రాన్స్ కాదు అన్నారు కదా, ఇప్పుడు నేను ఒక మేల్ టు ఫీమేల్ చేంజ్ అవుతున్నాను. సో మేల్ టు ఫీమేల్ అయితే స్టార్టింగ్లోనే నాకు అబ్బాయి లాగా ప్రైవేట్ పార్ట్ ఉండేది. సో అప్పుడు నాది మొత్తం కంప్లీట్ ట్రాన్సిషన్ అవ్వలేదు. అప్పుడు నేను అబ్బాయి ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాను చెప్పండి.
అప్పుడు అబ్బాయి అని చెప్పుకోలేను కదా, ఎవరికైనా ఒక ఆయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవాలి కదా అప్పుడు. సో అట్లా ఆయన ఏమన్నారు, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అప్లై చెయ్యు, నేను నీకు ఇంకొక సిట్టింగ్కి నీకు పంపిస్తాను. సో ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ ఎట్లా, స్మైల్ పోర్టల్ నుంచి అఫిడవిట్ నోటరీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని ఆ నోటరీ అప్లోడ్ చేయించుకున్నాను స్మైల్ పోర్టల్లోని. ఓకే. అది రావడానికి 30 to 45 days పట్టింది నాకు. సో 30 to 45 days వచ్చేసిన తర్వాత నాకు ఆ కార్డ్ వచ్చింది, ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్. ఆ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ ఇంపార్టెన్స్ ఏంటి, నా ప్రీవియస్ లీగల్ నేమ్ వికాస్ అని ఉండేది, ఇప్పుడు న్యూ నేమ్ అంకిత సింగ్. సో దాన్ని బట్టి అదొక ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చింది నాకు నేషనల్ నుంచి. ఓకే. సో అది వచ్చింది తర్వాత సెకండ్ సెషన్లోని ఏమన్నారు, ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ లో కూడా ఫీమేల్ అని ఉంది, ఐఎమ్ అ ఫీమేల్. ఓకే. ఐఎమ్ అ ఫీమేల్. సో సెకండ్ సెషన్లోని ఏంటని అన్నారు, సరే నువ్వు అమ్మాయి ఎందుకు అవ్వాలి, అమ్మాయిలాగా మెంటాలిటీ, నువ్వు ఒక్కరోజు ఫీమేల్ అటైర్ వెళ్ళి చూసుకున్నా మొత్తం, అప్పుడు నీ ఫీలింగ్ నాకు చెప్పు, నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అబ్బాయిగానే, ఎందుకు ఈ సర్జరీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు అబ్బాయిగా అవ్వలేవు, హైలీ ఇంపాసిబుల్. సో అదే చెప్పి తర్వాత నేను మాస్క్ వేసుకున్నాను. అప్పుడు నాది షార్ట్ హెయిర్ ఉండేది, నాకు భయం ఉండేది. సో ఎట్లా అప్పుడు సో ఫీమేల్ డ్రెస్ వేసుకొని తర్వాత వింతగానే చూసారు అందరూ. ఓకే. సో నేను అదే అన్నాను, సార్ అదే చెప్పారు, నేను నీకు ఎందుకు చెప్పానో, నేను నీకు వర్డ్స్గా చెప్తే నువ్వు నమ్మవు. సో బయట ఉన్న సొసైటీ ఇదే రెస్పెక్ట్ చేస్తుంది నీకు, చూసుకో మరి. సో నేను అదే అన్నాను, సార్ నేను చేంజ్ అయితే నేను చేయలేను, కానీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే నేను తెప్పించగలుగుతాను. ఓకే. సరే ఓకే, నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు, ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఓకే నేను నీకు లెటర్ ఇస్తాను, 3 సిట్టింగ్ చెప్పావు కదా, సరే నీకు 2 సిట్టింగ్స్లోనే జిఐడి లెటర్ ఇస్తాను. సో ఇచ్చాను, నాకు జెండర్ ఇన్కాంగ్రెన్స్ లెటర్ ఇచ్చారు. సో మేల్ టు ఫీమేల్గా తను చేంజ్ అవుతా అని, తన మెంటల్గా స్టెబిలిటీలోని అన్ని టెస్ట్ క్లియర్ అయింది. సో తను మెంటల్గానే, సో తనకి జెండర్ ట్రాన్స్ఫర్మేషనే కరెక్ట్ చాయిస్. సో తను ఇట్లా అబ్బాయిగా హ్యాపీగా లేదు. సో అదొక ఇది చెప్పారు, అదొక స్టేట్మెంట్ రాసిన తర్వాత కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. కేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బిపిన్ కుమార్ శెట్టి సార్కి కలిసాను, ఎండోక్రైనాలజిస్ట్ బిపిన్ కుమార్ శెట్టి. సో ఆయనకి కలిసి ఆయన ఓకే విల్ స్టార్ట్ ఫర్ యువర్ హార్మోన్స్. సో అప్పుడు నాకు హార్మోన్స్ స్టార్ట్ అయింది. హార్మోన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు. మన ఇండియాలోని ఎస్ట్రోజన్స్ ఇంజెక్షన్స్ బ్యాన్. సో ఎస్ట్రోజన్స్ ఇంజెక్షన్ బ్యాన్ చేశారు. అప్పుడు నేను అదే అన్నా, సార్ మనకి ఇంజెక్షన్స్ బ్యాన్ కదా ఎట్లా, సార్ నాకు ఓరల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ప్రొజినోవా ఇచ్చారు, ఎస్ట్రోజన్స్ ట్యాబ్లెట్స్ ప్రొజినోవా. సో నా టెస్టోస్టెరాన్ బ్లాకర్స్కి స్పైరోనోలాక్టోన్ ఇచ్చారు. సో స్పైరోనోలాక్టోన్ ఇచ్చారు. సో ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, లూప్రైడ్. ఆ ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్, 3000 ప్రైస్గా ఉంటుంది, 3.75 mg. అది వీక్కి వేసుకోవాలి, ప్రతి వీక్ వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల ఏమవుతుంది? సో అది టెస్టోస్టెరాన్స్ లెవెల్ తగ్గుతుంది. సో ఫీమేల్ హార్మోన్స్ మన ప్రొజినోవా తీసుకుంటే అది ఇంపాక్ట్, ఫెమినైజింగ్ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. సో అట్లా 3 months అయిపోయిన తర్వాత వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీస్కి వెళ్ళాను. సో వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీస్కి వెళ్ళేసిన తర్వాత అక్కడ నా డాక్టర్ అదే అడిగింది, ఫస్ట్ ఇక్కడే అయింది, హైదరాబాద్లోనే అయింది. సో హైదరాబాద్లోనే అయితే నా డాక్టర్ అదే అడిగి, ఎందుకు సో మీరు మంచి జాబ్లో ఉన్నారు, మంచిగానే ఉన్నారు, ఎందుకు ఇట్లా నేను చెప్పేసిన తర్వాత ఆమె షాక్ అయ్యి ఓకే నేను మీ సర్జరీ నేను చేస్తాను. గ్లోటోప్లాస్టీ సర్జరీ అయింది. సో గ్లోటోప్లాస్టీ సర్జరీ, సో నోట్ నుంచి సర్జరీ చేస్తారు MLS త్రూగానే. సో మెషిన్గా పెట్టి, సో వోకల్ కార్డ్స్ ఎలా ఉంటుంది అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. సో అబ్బాయిలది వోకల్ కార్డ్ పెద్దగా ఉంటుంది, అమ్మాయిది చిన్నగా ఉంటుంది. సో అమ్మాయిగా చిన్నగా ఉంటే హై పిచ్ వస్తుంది, సో పెద్దగా ఉంటే లో పిచ్ వస్తుంది. అప్పుడు నాకు వోకల్ కార్డ్ రిమూవ్ చేస్తారు 1/3. సో 1/3 వోకల్ కార్డ్ రిమూవ్ చేసిన తర్వాత నాకు ఎట్లా ఉండేది, 15 days నో టాకింగ్, ఎవరితో ఏం మాట్లాడకూడదు. అప్పుడు ఏదైనా మాట్లాడాలా అయినా కూడా పెన్ను పేపర్